ఆస్ట్రేలియాలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. కాప్స్ ఫ్లవర్ అని పిలిచే ఒక పువ్వు వికసించింది. ఈ ప్రత్యేక క్షణాలను వేలాది మంది వీక్షించారు. ఈ పువ్వును టైటాన్ అరం అని కూడా పిలుస్తారు. ఇది సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్లో ఉంది. చాలా ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. అది కూడా 24 గంటలు మాత్రమే ఉండడం దీని ప్రత్యేకత. ఈ పువ్వును పుట్రిసియా అని కూడా పిలుస్తూ ఉంటారు. మిగతా పుష్పాల్లా సువాసన కాకుండా ఇది దుర్వాసన వెదజల్లుతుంది. తడిసిన సాక్స్, కుళ్ళిన జంతు కళేబరాల నుంచి వచ్చే దుర్వాసనను పోలి ఉంటుంది. పుష్పం వికసించే దృశ్యాన్ని ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పువ్వు నెమ్మదిగా దాని ఆకారాన్ని మార్చుకుంది. ఈ మొక్కకు సుమారు 10 సంవత్సరాల వయసు ఉంటుందని అంటున్నారు. ఇది 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు లాస్ ఏంజల్స్ బొటానిక్ గార్డెన్ నుంచి తీసుకొచ్చారు. గత 15 సంవత్సరాల్లో మొదటిసారి ఇప్పుడు పుష్పించింది. కాప్స్ ఫ్లవర్ ఇండోనేషియాలోని సుమత్రా వర్షారణ్యాల్లో మాత్రమే పెరుగుతుంది. అక్కడ దీన్ని బుంగా బంకై అని పిలుస్తారు. ఇండోనేషియాలో ఈ పదానికి కాప్స్ ఫ్లవర్ అని అర్థం. పువ్వు వికసించినప్పుడు పొడవైన స్పాడిక్స్, కుళ్ళిన మాంసం వంటి వాసనను వెదజల్లుతుంది. ఇది మాంసాహారమని భావించి కీటకాలు దానిపైకి వస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్ 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. 150 కేజీల వరకు బరువు ఉంటుంది. సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్లో ఉన్న అనేక టైటాన్ ఆమ్లలో పుట్రిసియా ఒకటి. ఇక్కడ 15 సంవత్సరాల క్రితం పువ్వు చివరిగా వికసించింది. ఇటీవల మెల్బోర్న్, ఆడిలైడ్లోని బొటానిక్ గార్డెన్ల సహా ఆస్ట్రేలియా అంతటా ఇతర కాప్స్ ఫ్లవర్స్ వికసించాయి. వేలాది మంది సందర్శకులు వచ్చారు. టైటాన్ ఆమ్ మొట్టమొదట సుమత్రా వెలుపల 1889లో లండన్లోని క్యూ గార్డెన్స్లో వికసించింది.